అక్క తమ్ముళ్ల పంచాయతీ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. సీఎం రేవంత్ రెడ్డి ఇంకాస్త దూకుడు పెంచారు. ఈసారి అక్కలకు గౌరవం ఇస్తాము అంటూనే కౌంటర్లు కూడా గట్టిగానే వేశారు. కేవలం సబితను మాత్రమే టార్గెట్ చేయలేదు, మొత్తం బీఆర్ఎస్ సభ్యులపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది. అధ్యక్ష, ఎందుకు టార్గెట్ చేస్తున్నా? ఏం మోసం చేశాం? సబితక్క పొద్దున ఒక మాట మాట్లాడుతుంది, ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నా ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగ్గుతుందండి. దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారని, ఏం గొప్పలు సాధించారని? ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట. పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉన్నారు. అధ్యక్ష, ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులే ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాల్లో తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష. సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష, ఆ చెల్లె గురించి మాట్లాడారు. తమ్ముణ్ణి నమ్ముకుంటే ఏమవుద్ది, అన్నలను నమ్ముకుంటే ఏం జరుగుద్ది? ఒక అక్క ఒక తమ్ముడు, మధ్యలో అన్నలు. ఇదే ఇప్పుడు హాట్ మోస్ట్ టాపిక్. ఈ తమ్ముణ్ణి నమ్ముకున్నారు, అక్కలు మంత్రులయ్యారు. ఆ అన్నల్ని నమ్ముకున్నారు, ఓ చెల్లెలు జైలుకెళ్లారు. సింపుల్ గా చెప్పాలంటే గురువారం సభలోని సారాంశం ఇది. ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది. అక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష. సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు, మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచుల అధ్యక్ష వాళ్ళు. వాళ్ళ గురించి ఏందక్క మీరు మాట్లాడేది? 2 రోజులుగా జరుగుతోంది అక్కా తమ్ముళ్ల మధ్య మాటల యుద్ధం. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇద్దరు బయట వ్యక్తులు కాదు, ఒక కుటుంబం సభ్యులే. అందుకే కాబోలు అంతలా రగులుతోంది. ఇంటి పోరు ఇంతింత కాదయ్యా అని ఆనాడు వేమన అన్నది కూడా ఇందుకేనేమో. ప్రతిపక్షం క్షమాపణ డిమాండ్ చేయడమేమో గాని మరోసారి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాకపోతే ఈసారి ఫస్ట్ టార్గెట్ సబితా ఇంద్రారెడ్డి కాదు, బీఆర్ఎస్ సభ్యులపై. ఆడబిడ్డల్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. ఆడబిడ్డల్ని అడ్డం పెట్టుకొని, అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష. ఇదా అధ్యక్ష? నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష. ఆ అక్కలకు నేను చెప్పగలను. బీఆర్ఎస్ సభ్యులపై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి మెల్లగా మరోసారి అక్కలపై టాపిక్ తీసుకొచ్చారు. బుధవారం సభలో తనలోని ఆవేదనను ఒక పార్ట్ వరకే చెప్పుకున్నట్లున్నారు ముఖ్యమంత్రి. గురువారం నాడు సెకండ్ పార్ట్ కు తెరతీశారు. మాజీ మంత్రులు సబితను గాని, సునీతా లక్ష్మారెడ్డిని గాని ఇప్పటికీ సొంత అక్కలుగానే భావిస్తున్నానంటూనే కౌంటర్లు వేశారు. ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన. ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమనలే. ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద 2 క్రిమినల్ కేసులు అయిన ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష. మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయినారు. నేనేమన్నా అధ్యక్ష నా మీద కేసులు తీయాలని? అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండు, ఆయన మీద ఎందుకు కోపం, కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పిండ్రు అధ్యక్ష? అయినా నేను అక్కల్ని ఏం అడగలేదు కదా అధ్యక్ష, ఏమనలే కదా. అక్కలుగానే భావించిన, సొంత అక్కలేనే నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష. నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన. ఎంత అవమానకరంగా మాట్లాడిండ్రు అధ్యక్ష సీతక్క పట్ల. ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిర్రు అధ్యక్ష. నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష. వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసి బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పన్నుతారా?
ఆమె దళిత, ఆమె ఆదివాసి ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా? ఇక్కడే అసలైన డైలాగ్కు తెరలేచింది. ఈ తమ్ముణ్ణి నమ్ముకున్నందుకు మంత్రులయ్యారు, ఆ అన్నల్ని నమ్ముకున్నందుకు ఏమయ్యారో చూస్తున్నారంటూ ఘాటుగానే సమాధానమిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు. కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. మంత్రివర్గ సమావేశంలో కుర్చీ లేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కుర్చీ ఇచ్చిన ఎన్నోసార్లు ఈ అక్కలు ఉండ్రు. ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండరా అధ్యక్ష? ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాల తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష. సొంత చెల్లెలు జైల్లో ఉంది అధ్యక్ష. ఆ చెల్లె గురించి మాట్లాడారు.